శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళ చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి తెనాలిలో ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం దేవస్థానం సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా రేపు ఉదయం ఏదైతే మంగళవారం ఉదయం 4:30 గంటల నుంచి కూడా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆలయంలో ఉత్తర ద్వారం గుండా భక్తజనానికి దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లయితే ఆలయ అధికారులు తెలియజేస్తా ఉన్నారు. ఉదయం 4:30 గంటలకు తొలి దర్శనం మంత్రి నాదెండ్ల మనోహర్ చేసుకుంటారు. ఆ తర్వాత నుంచి కూడా భక్తుల్ని దర్శనానికి కూడా అనుమతి ఇచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున భక్తజనం ఆలయానికి తరలి రానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 4:30 గంటల నుంచి దర్శనం ప్రారంభించి మధ్యాహ్నం వరకు కూడా నిరంతరాయంగా భక్తులందరూ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా దర్శనం కలిగించే విధంగా ఏర్పాట్లు చేసినట్టు చెప్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఆలయంలో ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేశారు. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ దృశ్యాల్లో ప్రత్యేకంగా క్యూ లైన్ మొత్తంగా సిద్ధం చేశారు. ఆలయం వైకుంఠపురం దేవస్థానంలో వంతెన దాటిన తర్వాత ప్రధాన ముఖద్వారం దగ్గర నుంచి కూడా క్యూ లైన్ ప్రారంభమవుతోంది. ఆ క్యూ లైన్లో ఏదైతే ముఖద్వారం ఉందో ఆ ముఖద్వారం దగ్గర క్యూ లైన్లోకి వచ్చిన తర్వాత అంటే ఇటు ఉచిత దర్శనంతో పాటు 150, 300 రూపాయల ప్రత్యేక లైన్లు కూడా సిద్ధం చేశారు. ఉచిత దర్శనానికి సంబంధించి క్యూ లైన్లో నుంచి లోపలికి వచ్చిన భక్తులు ఈ మార్గం గుండా ఈ క్యూ లైన్లో నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఈ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. లోపలికి క్యూ లైన్ ద్వారా లోపలికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి కూడా మళ్ళీ ఆలయం లోపలికి వెళ్ళి అంతరాలయం లోపలికి వెళ్ళి అక్కడ అంతరాలయం లోపల ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మూల విరాట్ను దర్శించుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. దాదాపు గత సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి దాదాపుగా 25,000 మంది భక్తులు వచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం 30,000 మందికి పైగా భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకునే విధంగా అంచనా ఉండటంతో ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ సహాయ కమిషనర్ అనుపమ తెలియజేస్తా ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. తెనాలి పట్టణం వైకుంఠపురంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 30వ తారీఖు అనగా రేపు ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదిన ఏర్పాట్లను భారీ ఎత్తున చేయడం జరిగిందండి. క్యూ లైన్లు పర్ఫెక్ట్గా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వివిధ దేవస్థానాల్లో తొక్కిసలాట్లు అవి జరిగి ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఈసారి మరింత అప్రమత్తంగా అన్ని శాఖల సహకారంతో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు మీద గతంలో కన్నా ఇప్పుడు క్యూ లైన్లు పెంచడం జరిగింది. ఫ్రీ లైన్ 1, 150 లైను, 300 క్యూ లైను, అలాగే ప్రోటోకాల్కి సపరేట్గా వేరే లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందండి, డోనార్ పాసులకి సపరేట్గా. కాబట్టి భక్తులు కూడా ఎటువంటి తొందరపాటు లేకుండా నెట్టుకోవడం, తోసుకోవడం అలాంటివి ఏమీ లేకుండా అందరూ భక్తులే కాబట్టి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రశాంతంగా 2 వరకు స్వామివారి దర్శనం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఒత్తిళ్ళు, ఎటువంటి పొరపాటు లేకుండా జాగ్రత్తగా స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. ప్రతి భక్తునికి కూడా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. క్యూ లైన్లో భక్తులకి మరియు మంచి త్రాగునీరు, అలాగే ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి బిస్కెట్ ప్యాకెట్లు, ఫ్రీ ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగిందండి. క్యూ లైన్లోనే పాలు సప్లై చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాము. భక్తులకి దర్శన అనంతరము ప్రసాద వితరణ మరియు అన్నదాన ప్రసాద వితరణ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్క భక్తుడు ప్రశాంతంగా స్వామివారి దర్శనం జరిగి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నామండి. అలాగే ఈ ఏర్పాట్లో భాగంగా వాలంటీర్లు, మా దేవాదాయ శాఖ సిబ్బంది, మా ఆఫీస్ సిబ్బంది, అర్చకుల సహకారంతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నాము.
అందరూ సహకరించి ఉన్నారు. వివిధ శాఖలు సహకరించిన డిపార్ట్మెంట్ మిగిలిన వారికి కూడా అందరికీ ధన్యవాదాలండి. రేపు తొలి దర్శనం 4:30 మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సారి చేత ప్రారంభోత్సవం జరుగుతుంది. అక్కడి నుంచి కంటిన్యూస్గా స్వామివారి దర్శనం 2 గంటల వరకు అందరికీ, ప్రతి భక్తుడికి, క్యూ లైన్లో ఉన్న ప్రతి భక్తుడికి, సామాన్య భక్తులు అందరికీ కూడా స్వామివారి దర్శనము పక్కాగా జరిగే విధంగా ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెందింది కాబట్టి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఇటు తెనాలి పట్టణంతో పాటు ఇటు చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. క్యూ లైన్లో నుంచి లోపలికి వచ్చిన భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినట్టు చెప్తా ఉన్నారు. ఆ ప్రతి ఒక్క భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లయితే ఆలయ సహాయ కమిషనర్ అనుపమ తెలియజేస్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా ఆలయానికి రాలేని భక్తులకు వెసులుబాటు కల్పించే విధంగా ఎస్టీవీ తెనాలి ద్వారా కూడా ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా టెలికాస్ట్ చేస్తున్నాం. రేపు ఉదయం 4:30 గంటల నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారం టెలికాస్ట్ అవుతా ఉంది. ఎస్టీవీ తెనాలి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎస్టీవీ తెనాలి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని, స్వామివారి దర్శనాన్ని దూర ప్రాంతాల వారు కూడా చూసే విధంగా, ఇప్పుడు ఎస్టీవీ తెనాలి అంటే మన ప్రాంతం వారే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న మన ప్రేక్షకులకు కానివ్వండి, ప్రజానికి కానివ్వండి, ఇక్కడ వైకుంఠపురం దేవస్థానంలో స్వామివారి దర్శన ఏర్పాట్లు ఎట్లా జరుగుతా ఉన్నాయి, ఇక్కడ భక్తుల రద్దీ ఎట్లా ఉంది, స్వామివారిని ఉత్తర ద్వారం ఏ విధంగా ఎంత వైభవంగా జరుగుతుంది అనేది తెలియజెప్పేందుకు ఎస్టీవీ తెనాలి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రత్యేకంగా రేపు ఉదయం నుంచి కూడా లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉంది. 4:30 గంటలకు లైవ్ టెలికాస్ట్ ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా కూడా, ఇక్కడికి రాలేని వాళ్ళు లైవ్ టెలికాస్ట్ ద్వారా కూడా స్వామివారిని వీక్షించే ఏర్పాట్లు అయితే ఎస్టీవీ తెనాలి టీం చేస్తా ఉంది. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.